హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామానికి స్తోత్రాలు కూడా అందరికీ చెల్లిస్తూ ఉన్నాను. మరి సమయంలో దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకున్నాము. పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యాన్ని మనం ధ్యానిద్దాము. మనం చదువుకున్న ఈ కీర్తన భాగంలో గమనించినట్లయితే దావీదు అంటున్నాడు, కీర్తనాకారుడైన దావీదు అంటున్నాడు 5వ అధ్యాయంలో, నేను నా దోషములను కప్పుకొనక నీ ఎదుట వాటిని ఒప్పుకొనుచున్నాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా మంది ఏమనుకుంటారంటే, నేను చాలా మంచివాళ్ళను, నీతిమంతులను, మాకెందుకు ఈ శోధనలు, ఈ కష్టాలు కలుగుతున్నవి అని అనుకుంటుంటారు. మేము ఏ పాపం చేశామని మాకు ఇలాగ జరుగుతుంది అనుకుంటారు. మరి కొంతమంది మేము ఎవరికి ఏ అన్యాయము చేయలేదు, మాకే ఎందుకు ఇలాగ జరుగుతుంది అనుకుంటూ ఉంటారు. ఎవరికి ఏం చేయలేదు, మేమేమీ ఏ నేరము చేయలేదు, ఏ అన్యాయము చేయలేదు, కానీ మాకే ఎందుకు ఇలాగ జరుగుతుంది అనుకుంటూ ఉంటారు. అయితే దేవుని వాక్యము మనము గమనించినట్లయితే, దేవుని వాక్యములో దేవుడు ఏమంటున్నాడో మనం చూడాలి. మనకు మనము నీతిమంతులుగాను, మనకు మనము పరిశుద్ధులుగాను, మనకు మనము మంచివారుగాను, మనకు మనము మేలు చేసేవారుగాను, మనకు మనము కీడెవరికి చేయనేవారుగాను సర్టిఫికేట్ చేసుకుంటే అది చల్లదు. ఎవరు మనకు సర్టిఫికేట్ ఇవ్వాలి అంటే, ఎవరు ఇవ్వాలి? దేవుడు ఇవ్వాలి. నేను డిగ్రీ చదివేశాను అని చెప్పి ఓ సర్టిఫికెట్ నువ్వు తయారు చేయించుకొని ఆ సర్టిఫికెట్ తీసుకొని పోతే చెల్లుతా? చల్లదు. ఎందుకు? ఎవరు ఇవ్వాలి ఆ సర్టిఫికెట్? నువ్వు డిగ్రీ చదివావన్న దానికి ఎవరు ఆ స్టాంప్ వేసి నీకు సర్టిఫికెట్ ఇవ్వాలంటే గవర్నమెంట్ వారు ఇవ్వాలి. అప్పుడే ఆ సర్టిఫికెట్ విలువ ఉంటుంది, అది చెల్లుతుంది. అప్పుడే నువ్వు డిగ్రీ చదివావు అనడానికి రుజువు అవుతుంది. కాబట్టి నీవు మంచివాడవు, నీవు నీతిమంతుడవు, నీవు పరిశుద్ధుడవు, నీవు అన్యాయం చేయని వాడవు, నువ్వు ఏ పాపము లేనివాడు అని మనకు ఎవరు సర్టిఫికెట్ ఇవ్వాలి అంటే దేవుడే మనకు సర్టిఫికెట్ ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. ఒకవేళ మనుషులు కనుక ఇలాంటి సర్టిఫికెట్లు ఇస్తే మాత్రం చల్లవు. తెలుగుదా? తెలదు. ఎందుకంటే ప్రభుత్వం ఇస్తేనే ఒక చదువుకున్న సర్టిఫికెట్ చెల్లినప్పుడు, మరి దేవుని రాజ్యము చేరాలంటే, దేవుని సన్నిధిలో ఉండాలంటే, దేవుని బిడ్డలుగా జీవించాలంటే, దేవుడిచ్చే రక్షణ పొందుకోవాలంటే ఎవరిచ్చే సర్టిఫికెట్ కావాలి? దేవుడిచ్చే సర్టిఫికెట్ కావాలి. దేవ సేవకులు ఇచ్చే సర్టిఫికెట్లు పనికిరావు, ఈ తోటి విశ్వాసులు ఇచ్చే సర్టిఫికెట్లు పనికిరావు. ఒకవేళ వాళ్ళు నీ కొరకు మాట్లాడితే మాట్లాడవచ్చు, నీ పక్షాన మాట్లాడవచ్చు, నువ్వు మంచి నీతిమంతుడు అని, పరిశుద్ధుడు అని, పాటలు పాడతావని, బాగా మంచి ప్రార్థనా పరులు అని
మంచి విశ్వాసమని, నీ నిమిత్తం వాళ్ళు ఒకవేళ సాక్ష్యం ఇస్తే ఇవ్వచ్చు, సర్టిఫికేట్ చేస్తే చేయవచ్చు. కానీ అది చెల్లేది అది ఎందుకంటే అది ఏదో నీ గొప్ప సార్థం కొరకు. ఇంకోటి ఏంటంటే వాళ్ళు లోపల తింటూని పైకి మంచివాడు అని సర్టిఫికేట్ చేస్తుంటారు. ఈ సర్టిఫికెట్లు అనేవి కేవలం నిన్ను ఉపంగ చేసి, నిన్ను గర్వానికి గురి చేసి దేవునికి దూరం చేసేయే తప్ప దేవుని దగ్గరికి చేర్చేయి కాదు. మరి ఎవరు సర్టిఫికెట్ చేయాలంటే దేవుడే సర్టిఫికెట్ చేయాలి. మరి నువ్వేమనుకుంటున్నావు? నేను నీతిమంతుడిని, మంచోడిని, నేను ఎవరికి అన్యాయము చేయలేదు, నేను చాలా బాగున్నాను అనుకుంటున్నావు. కానీ దేవుడు ఏమంటున్నాడో మనం తెలుసుకోవాలి. మనల్ని గురించి, మనుషులను గురించి దేవుడు ఏమంటున్నాడో చూద్దాం. చూడండి, కీర్తన గ్రంథము 58వ కీర్తన 1 2 చరణాలు చూద్దాం. అధిపతులారా, మీరు నీతిని అనుసరించి మాట్లాడుతున్న మాట నిజమా? దేవుడు అంటున్నాడు, అధిపతులారా, మీరు నీతిని అనుసరించి మాట్లాడుతున్నది నిజమా? నరులారా, మీరు న్యాయమును బట్టి తీర్పు తీర్చుదురా? దేవుడు అడుగుతున్నాడు ఇక్కడ. మేమేమి అన్యాయం చేయలేదు, ఏ నేరం చేయలేదు, ఏ ద్రోహం చేయలేదు, మేము ఎంతో బాగున్నాము, మాకే ఎందుకు ఇలా జరుగుతుంది అంటున్న ప్రతి మానవుడికి దేవుడిచ్చే జవాబు ఏంటంటే, మీరు నీతిని అనుసరించుతున్నారన్న మాట నిజమేనా? మీరు న్యాయమైన తీర్పులు చేస్తున్నారన్న మాట నిజమేనా? కాదు కదా అంటున్నాడు. దేవునికి స్తోత్రం. కాదు కదా. మరేం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు అంటే ఇక్కడ 6 విషయాలు 2వ వచనం నుండి 5వ వచనం వరకు మనుషులు ఏం చేస్తున్నారు అనే విషయాల్ని 6 విషయాలు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. వాటిని చూద్దాం. చూడండి. 1, మీరు హృదయపూర్వకముగా చెడుతనము జరిగించుదురు. ఏం చేస్తున్నారంట? చెడుతనాన్ని హృదయపూర్వకంగా చేస్తున్నారంట. అవునా కాదా? ఒకసారి ఈ ఉదయకాలము ప్రభు పాదాల దగ్గర, ప్రభు వాక్యపు వెలుగులు మన జీవితాలను పరిశీలన చేసుకుందాం. ప్రియ సహోదరుడా, సహోదరి, నీవెవరైనా ఎక్కడున్నా ఈ మాటలు ఆలకిస్తూ ఉన్నట్లయితే ఒకసారి పరిశీలన చేసుకో. నేను మంచివాడును, మంచిదాను, నేనేమీ నేరం చేయలేదు, ఏ పాపము చేయలేదు, నేను అంతా న్యాయమే చేస్తూ వచ్చాను, కానీ నాకు అన్యాయం జరుగుతుంది అనుకుంటున్నావు కదా? ఒకసారి ఆలోచించి ఏం చేస్తున్నావంట? హృదయపూర్వకముగా చెడుతనాన్ని చేస్తూ ఉన్నావు. చేస్తున్నావా లేదా? చెడు పనులు ఏం చేయట్లేదా? నీవు ఎవరిని చెడగట్టలేదా? ఏమి చెడగట్టలేదా? ఎప్పుడు చెడిపోలేదా? ఆలోచింది. 2వది, దేశమందు మీ చేత బలాత్కారము చూసి చెల్లించుతున్నారు. ఏం చేస్తున్నారంట? బలాత్కారము చేస్తున్నారంట. ఏం చేస్తున్నారు? బలాత్కారం చేస్తున్నారు, చెడుతనం చేస్తూ ఉన్నారు, బలాత్కారం చేస్తున్నారు. చేయట్లేదా బలాత్కారము? ఇష్టం లేకపోయినా వాళ్ళని కూర్చోబెట్టి, కష్టంగా కూర్చోబెట్టి బలవంతంగా వాళ్ళ చేత చేయించటం లేదా? బలాత్కార పనులు చేయటం లేదా? బలాత్కారం చేస్తూ ఉన్నారు. ఇంకా అక్కడ అన్నట్టుంది 3వది, తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీతమైన బుద్ధులు కలిగి ఉంటున్నారంట. ఏం బుద్ధులు ఉన్నాయి కదా?
విపరీతమైన బుద్ధులు ఉండేయా లేవా నీలో? విపరీతమైన బుద్ధులు. ఏమిటా విపరీతమైన బుద్ధులు? అప్పుడప్పుడే మారిపోద్ది. అప్పుడు దాకా బాగానే ఉంటాడు, అప్పుడు దాకా బాగానే మాట్లాడతాడు, అప్పుడు దాకా బాగానే సంతోషంగా నవ్వుతూ ఉంటాడు. అంతలేకే మారిపోద్ది బుద్ధి. వెంటనే ఎక్కడ లేనంత రోషము, కోపము, ద్వేషము ముంచుకొచ్చేసి అప్పుడప్పుడే గొడవలకు దిగిపోతాడు. ఏం బుద్ధి అది? విపరీతమైన బుద్ధి. మేలు చేస్తానంటాడు, అనుకోకుండానే కీడు చేస్తాడు. ఏ బుద్ధి? విపరీతమైన బుద్ధి. మంచి మంచి మాటలు చెబుతాడు, కానీ తనకు అవసరమైంది, తనకు కావలసినది కంటికి కనిపించినప్పుడు ఈ మంచి మాటలు వెళ్ళిపోతాయో తెలియదు. నీతిగా ఉండాలంటాడు, నీతిగా ఉంటానంటాడు, నీతిగా నడుస్తున్నానంటాడు, కానీ తనకు అవసరమైనది తగ్గించుకోవడం కోసం ఎన్ని అబద్ధాలు ఆడతాడు, లేనివి కూడా తీసుకొచ్చి పెడతాడు కదా. విపరీతమైన బుద్ధులు ఎప్పటి నుంచి అంట? పుట్టిన దగ్గర నుంచి. దేవునికి స్తోత్రం. పుట్టిన దగ్గర నుంచి ఎక్కడి నుంచి వస్తున్నాయా విపరీతమైన బుద్ధులు? మరి చిత్రంగా చదువుతున్నారు అనుకోవచ్చు. ఉండవా? ఉండవా? మీరు గమనించండి, ఒక చిన్న పిల్లగాడు వాడు మట్టి తింటున్నాడు అనుకోండి, మట్టి తింటున్నాడు, తినొద్దని దెబ్బ కొట్టారు, తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు. వాడు నువ్వు చూస్తుండగా తిన్నావు, కానీ నువ్వు చూడకుండా వాడు ఏం చేస్తాడు? ఏం చేస్తున్నాడు? తింటాడు మట్టి. ఏం బుద్ధి అది? ఏం బుద్ధి? ఎవరు చెప్పారు వాడికి? అరే మీ అమ్మా నాన్న చూస్తూ ఉండగా తినగాకరా, వాళ్ళు లేనప్పుడు తినరా అని ఎవరు చెప్పారు? ఎవరు నేర్పించారు? ఇంకా అక్కడ చూడండి, 4వ దగ్గర అంటున్నాడు చూడండి, వారు పుట్టిన తోడని అబద్ధములు ఆడుతూ ఉంటారంట. ఏం చేస్తారంట? అబద్ధం. ఎలా? ఎక్కడికి వెళ్ళారా? వాడికి ఎవరు నేర్పారు? నేను ఎక్కడికి వెళ్ళాను, మా ఇక్కడే ఉన్నాను అని చెప్పమని ఎవరు నేర్పారు? అరే ఇంట్లో అందరూ కనపడలే, తిన్నావరా? నాకేం తెలుసు, నేను తిన్నా. ఎవరు నేర్పాడు వాడికి? ఎలా ఇక్కడ డబ్బు పెట్టని కనపడలా, ఏమని? ఎవరు? నాకు తెలీదు. ఎవరు చెప్పాడు? ఎవరు చెప్పాడు? నాకు తెలియదు అని చెప్పమని ఎవరు చెప్పాడు వాడికి? అది పుట్టకలోనే వచ్చిందంట. దేవునికి స్తోత్రం. నీ పుట్టకతోనే నీవు విపరీతమైన బుద్ధులు కలిగిన నీవు, నీ పుట్టకతోనే నీవు అబద్ధాలు నేర్చుకున్న నీవు నీతిమంతుడువా, పరిశుద్ధుడువా, ఏ అన్యాయం చేయని వాడువా, ఏ అబద్ధం ఆడని వాడువా, ఏ మోసం చేయని వాడువా, నాకేందుకు జరుగుతుంది? పెద్ద నీతిమంతుడువా. నీకేనా? లోకంలో అందరికీ జరుగుతుంది. నీ వరకే చూసుకుంటున్నా కనుక నీకే జరుగుతుంది అనుకున్నాం. నీకన్నా ఎక్కువ శోధన, ఎక్కువ శ్రమ, ఎక్కువ కష్టం, ఎక్కువ బాధ, ఎక్కువ నిందలు, ఎక్కువ అనుభవించేవారు అందరూ ఉన్నారు. కానీ నీవేమనుకుంటావు? నాకే జరుగుతుంది ఇది అనుకుంటా. మా ఇంట్లోనే రావాలా ఇది, మా ఇంట్లోనే శోధన, మా ఇంట్లోనే కష్టము, మా ఇంట్లోనే ఇబ్బంది అనుకుంటున్నావు. ఎందుకంటే నీవు ఇతరుల గురించి ఆలోచించే వ్యక్తివి కాదు, నీకు నీవే సర్టిఫికెట్ చేసుకునే వ్యక్తి కనుక. పుట్టిన తోడనే అబద్ధములు. ఎవరు నేర్పారు అబద్ధం? అరే ఇలాగ అబద్ధం ఆడాలని ఎవరన్నా నేర్పారా? వాడికి ఎవరు చెప్పలేదు. మరి ఎలా అబద్ధం ఆడుతున్నాడు? చూడండి, ప్రతిదీ కూడా మనుషుడు చూచి విని నేర్చుకుంటాడు.
కదా. ప్రతిదీ వీధి నేర్చుకుంటాడు. అమ్మ చిన్నప్పుడే వాడికి అమ్మను, నాన్నను, తాతను, అత్తను, అక్కను అని నేర్పిస్తే ఆ మాటలు బట్టి వాడు నేర్చుకుంటాడు. బాగుంది. అలాగే వాడిని నేర్పిస్తే నడుచుకోవడం నేర్చుకుంటాడు. అలాగే పనులు నేర్పిస్తే పనులు చేయడం నేర్చుకుంటాడు. చదువు నేర్పిస్తే చదువుకోవడం నేర్చుకుంటాడు. కానీ అబద్ధాలు ఎవరు నేర్పిస్తే నేర్చుకుంటున్నాడు? మనిషి అబద్ధాన్ని ఎవరు నేర్పిస్తే నేర్చుకుంటున్నాడు? అబద్ధము అనేది వారి నైజములో, మానవ నైజములో అది ఉంది. అందుకే దావీదు అంటాడు, నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించింది. అని గర్భము ధరించినప్పుడే పాపివి, పుట్టినప్పుడే పాపివి. నేను నీతిమంతుడు అంటావు. మళ్ళీ ఎలా నీతిమంతుడు? నీకు ఏ రీతిగా నీతిమంతుడు? పోనీ నువ్వు చేసే మంచి పనుల వల్ల నీతిమంతుడు అంటే పనులైతే మంచిగా చేస్తావు, కానీ హృదయం బాగుందా? నువ్వు చేసిన పనులంత మంచిగా నీ హృదయం ఉందా? నువ్వు మాట్లాడినంత మంచిగా నీ లోపల నీ అంతరంగం ఉందా? చెప్పుటకు నీతులు ఎవరైనా చెప్పగలుగుతారు కదా, కానీ అనుసరించుటకు ఆ చెప్పిన వాడు ఉన్నాడు. నీతులు చెప్పడం కాదు, మంచి మాటలు మంచివాడు అంటే జీవించటం మంచివాడు. అందుకే పుట్టిన తోడనే అబద్ధము ఆడుతున్నాడు. ఇంకా చూడండి, అక్కడ అంటున్నాడు 6వది 5వది, వారి వృషము నాగుపాము విషయం అంట. మనిషికి కూడా ఇష్టం అంటారు. పాములకు కదండి ఇష్టం ఉండేది, మనుషులకు ఎట్లా ఇష్టం ఉంటుంది అంటే ఒక పండితుడు చెప్పాడు, ఏమంటాడంటే పాముకి తలలో ఇష్టం ఉంటుంది, తేలుకి తోకలో ఇష్టం ఉంటుంది, మనిషికైతే నిలువెల్లా విషం ఉంటుంది అన్నాడు. ఏముంటుందట? పాము కరిస్తే ఒక వ్యక్తే చచ్చిపోతాడండి, తేలు కుడితే ఆ వ్యక్తే బాధపడతాడు. కానీ మనిషి నోట నుండి వచ్చే మాట వలన ఏమవుతుందో తెలుసా? ప్రకృతి యావత్తు నాశనం అవుతాడు. అందుకే నీ నాలుకను జాగ్రత్త చేసుకోమని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఈ నాలుక ఎలాంటిది అంటే మానవ శరీరంలో ఉంచబడిన పాప ప్రపంచం అంట. దేవునికి స్తోత్రం. ఎలాంటిదంట? ఒక ప్రపంచం ఇది. ఈ నాలుక ఏం చేస్తుందంటే ప్రకృతి చక్రానికి నిప్పు పెడుతుందంట. దేవునికి స్తోత్రం. ప్రకృతినే నాశనం చేస్తుంది కదా ఈ నాలుక. ఎలాగా మీరు ఒకసారి ఆది తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళండి. ఆది తల్లి దగ్గరకు మనం వెళ్తే ప్రకృతిని ఎలా నాశనం చేసిందో ఈ నాలుక మనకు అర్థమవుతుంది. దేవుడు మానవుని సృజించినప్పుడు ఆ ఏదైనా వనంలో పెట్టినప్పుడంట అన్ని జంతువులు ఉన్నాయా లేవా? అన్ని పక్షులు ఉన్నాయా లేవా? అన్ని పురుగులు ఉన్నాయా లేవా? జలరాశులు ఉన్నాయా లేవా? అన్నీ ఉన్నాయి. అన్నిటి మధ్యలో మానవుడు కూడా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కానీ
ఏది దేనికి హాని చేయలేదు. దేవునికి స్తోత్రం. అన్ని జంతువులు కలిసే తిరుగుతున్నాయి, అన్ని పక్షులు కలిసే తిరుగుతున్నాయి, అన్ని జీవరాశులు కలిసే తిరుగుతున్నాయి. ఒకదానికొకటి హాని అనేది చేసుకోవట్లేదు. ఇంకొక విషయం తెలుసా, అన్ని కలిసి గట్టే మేస్తున్నాయి. దేవునికి స్తోత్రం. అన్ని కలిసి గడ్డే మేస్తున్నాయి. కానీ ఇది నిజమాని అబద్ధపు మాటలు తీసుకొని వచ్చిన ఆ నాలుకతో ప్రకృతి యావత్తు నాశనమైపోయింది, చిచ్చు పెట్టేసింది. ఇప్పుడు మనుషుడు జంతువుల మధ్య ఉండడానికి అవకాశం లేకుండా పోయింది. ఇందులో బలము గలది బలము లేని వాటిని చంపుకొని తినడం ప్రారంభించింది. బలహీనమైన జీవులు బలమైన జీవులకు ఆహారంగా మారిపోయినవి. ప్రకృతి అంతా తారుమారైపోయింది. ఈ నాలుక ఎంత ప్రమాదకరమైందంటే, ఆ నాలుక ఆ మాట రావడంతో మీరు చావనే చావరు, మీరు దేవతల వలె ఉంటారు అని చెప్పిన మాటను బట్టి మీరు చావకుండానట్లు ఆ తోట పండ్లలో ఆ మధ్యలో ఉన్న చెట్టు పండు తినకూడదని ముట్టకూడదని అని కల్పించిన మాటలను బట్టి ప్రకృతి యావత్తు తారుమారైపోయింది అని కట్టాడు. నాలుక ఉన్న అవయవాలు చిన్నది అయినది, అది బహుగా పడుతుంది. ఏం చేద్దట? బహుగా పడుతుందట. అట్లా ఒక్కొక్కడు మాట్లాడతాడు మాటలు అస్సలు భూమి బద్దలైపోయినట్టుగా మాట్లాడతాడు. అంత భయంకరమైన మాటలు మాట్లాడతాడు, అంత తీవ్రమైన మాటలు మాట్లాడతాడు. మరలా వారికి రేపు పొద్దున మరలా పెరిగిపురం పోవడానికి ఛాతీలో చూడడం, కానీ వీడి మాటల్లో కోట్లలో పోతాయి. ఎందుకంటే ఈ అవయవము మన శరీరంలో ఉంచబడిన అవయవాలన్నింటిలో కల్లా నాలుక చిన్నదే కానీ ఇదేం చేస్తుందట? బహుగా అదిరిపడుతుందట. ఈ అదిరిపాటు వల్ల ఏమైందంటే ప్రకృతి యావత్తు చిచ్చు పెట్టబడింది. ప్రకృతి యావత్తు సమాధానంగా ప్రశాంతంగా జీవించే ప్రకృతిలో ఉన్న జీవరాశులలో చిచ్చు పట్టి ప్రశాంతత కోల్పోయి ఇప్పుడు ప్రతిదీ కూడా భయముతో బ్రతకాల్సి వచ్చింది. దేవునికి స్తోత్రం. ఏమొచ్చింది? మనిషికి కూడా ఏమొచ్చింది? భయం వచ్చిందట. భయం వచ్చింది. దేవుడు ఆదామును పిలిచి, ఆదామా ఏం చేస్తున్నావు, ఎక్కడున్నావు అని అడిగితే ఆదాము ఇచ్చిన సమాధానం ఏంటి? నేను నీ స్వరము వినినప్పుడు దిగంబరినై ఉన్నాను గనక భయపడి తాగుకుంటుంది. హల్లెలూయా. ఏమొచ్చింది? భయం వచ్చేసింది. ప్రకృతి యావత్తుకు భయం వచ్చేసింది. ప్రతి జీవరాశికి భయం వచ్చింది. నేను ఏది నన్ను చంపొద్దు, ఏది నన్ను చంపొద్దు. పిసుకొచ్చింది, గమగమగమం ఇంట్లోకి వచ్చేస్తుంది. వాటి మీ ఇంటి మీద ఎగురుద్ది. మనం అక్కడ కనపడి మనం ఒక అలా తిరుగుతూ ఉండగానే ఏం చేస్తుంది? మనం చూస్తున్నా పారిపోతుంది. మనం దోలేమని లేదు, భయం. భయం ప్రతి జీవికి భయం ఏర్పడిపోయింది. దేనివల్ల? దేనివల్ల వచ్చింది? నాలుక వల్ల, నాలుక పెట్టిన చిచ్చు వల్ల. మరి నీవు నీతిమంతుడు ఎలా అయ్యావు? ఇంత చిచ్చు పెట్టే నాలుక నీ అవయవం నీ నోటిలో ఉన్నదే, అది బహుగా అదిరిపడుతుందే, అది అబద్ధాలను మోసాలను తీసుకొస్తుందే,
అది ఇష్టము దక్కుతుంది. ఇష్టపు మాటలు ఆ నాలుక నుండి వస్తున్నాయే బయటికి. నీకు నచ్చిన వారిని పొగుడుతూ నీకు ఇష్టం లేని వారిని తిడుతూ ఉంటున్నావే, నువ్వు నీతిమంతుడువా? నీకు ఇష్టం లేని వారిని వీళ్ళు ఎలా నాశనం అవుతారని ఎదురు చూస్తున్నావే, నువ్వు నీతిమంతుడువా, నీతిమంతురాలవా? నాకే ఎదురు జరుగుతుంది ఇలాగా. నేను ఎవరికి అన్యాయం చేయలేదే, ఎవరికి ద్రోహం చేయలేదే, మాకే ఎందుకు జరుగుతుంది? చేయలేదా? దేవుడు అడుగుతున్నాడు, చేయలేదా నీవు? మీరు నీతిని అనుసరించి నడుస్తున్నారన్న మాట నిజమా? నిజంగా నడుతున్నారా? చెప్పు ఒకసారి. మీరు నీ గుడిల మీద చేసుకొని నీ అంతరాత్మక సమాధానం చెప్పు. నేను నిజంగా నీతిని అనుసరించి నడుస్తున్నానని, వీళ్ళు దోషం లేదని, న్యాయంగా తీర్పు తీర్చుతున్నాను అంటున్నావు, నిజమేనా అంటున్నాడు. చెప్పు, నిజంగా న్యాయంగా తీర్పు తీరుతున్నానని చెప్పు. ఒక చిన్న విషయం చూద్దాం. నీవు మాట్లాడిన మాటలో అవతల వాడికి బాధ కలిగిన నువ్వేమంటావు అంటే, ఏంటో నేనేమన్నాను, ఇదేగా నేను అందే అంటాను. కానీ అవతల వాడు అంతకన్నా చిన్న మాట అంటే నువ్వు వెంటనే తుర్రులు లేస్తావు పైకి. న్యాయం తీరుతున్నావు నువ్వు, న్యాయవంతుడు నువ్వు. నీ కూతురు వాళ్ళ అత్తగారింటి దగ్గర అత్తమైన మామమైన భర్తమైన పెత్తనం చేస్తూ పెత్తనమంతా తన చేతిలో పెట్టుకొని అంతా తనే నడిపిస్తూ ఉంటే గర్వంగా చెప్పుకుంటావు, మా ఇంట్లో మా అమ్మాయి ఇంట్లో మా అమ్మాయి అయితే పెత్తనం. ఎవరు మా అమ్మాయికి ఎదురు చెప్పరు. ఏదైనా మా అమ్మాయిని అడిగి తీసుకోవాలని గర్వంగా చెప్పుకుంటావు. మరి అదే నీ ఇంటికి వచ్చిన కోడలు అలా ఉండడానికి నువ్వు ఇష్టపడతావా? అలా ఉండడానికి నువ్వు ఇష్టపడతావా? అలాగా నీ కూతురికి వాళ్ళ అత్తమామలు భర్త సమస్తము అప్పగించి ఆమె చెప్పినట్టు నడుచుకుంటున్నారు కదా, మరి అలాగే నీవు కూడా నీ కోడలకి సమస్తం అప్పచెప్పేసి ఆమె చెప్పినట్టు నడుచుకుంటావా? నీకెక్కడికి వచ్చేటప్పటికి నీ ఇంటికి వచ్చిన నీ కోడలు నీ మాట వినాలి, నువ్వు చెప్పినట్టు చేయాలి, నీకు లోపడాలి. న్యాయమేనా ఇది? న్యాయమేనా ఇది? నీ కోడలు నీ కొడుకు కొడితే మగాడు దెబ్బ కొడతాడు, అంతలోకి ఇది కావాలా అంటావు నువ్వు. అదే నీ కూతుర్ని నీ అల్లుడు కొట్టాడని తెలిస్తే నీ కళ్ళ ముందు నీ కోడలు నీ కొడుకు కొడితే ఏంట్రా అలా కొడతావు అని అన్నావు. మగాడు దెబ్బ కొడతాడు, కొడితే ఏమైంది, నీకు నీ మగడేమో కొట్టింది అంటావు. అదే నీ కూతుర్ని నీ అల్లుడు కొట్టాడని తెలిస్తే చూడవు, ఏం చేస్తావు? వాడు ఎందుకు కొట్టాడు సార్? ఎందుకు కొట్టాడు నీకు తెలుసా సార్? వాడు ఎందుకు కొట్టాలి నా కూతుర్ని? నువ్వు ఇచ్చింది దేనికి వాడికి? నీ కోడలు తెచ్చుకుందేకి? మగాడు కాబట్టి దెబ్బ కొడతాడు అన్నా. మరి అక్కడ వాడు మగాడు కాదా? వాడు పట్టడా? పట్టకూడదా? న్యాయంగా తీర్పు తీరుతున్నావా నువ్వు? న్యాయంగా ఉంటున్నావా నువ్వు? ఒకసారి ఆలోచించి, ఒకసారి ఆలోచించు. నీ కూతురు పట్ల చూపిన న్యాయాన్ని నీ కోడల పట్ల ఎందుకు చూపట్లేదు? అది న్యాయమా? నీ తల్లి పట్ల చూపించే న్యాయాన్ని నీ అత్త పట్ల ఎందుకు చూపించట్లేదు? నీ తల్లి వచ్చిందంటే అప్పుడప్పుడు అన్ని తయారు చేసి పెడతావు. అదే నీ అత్త అయితే మంచుడు కూడా అయ్యో. నువ్వు న్యాయంగా ఉన్నావా? న్యాయవంతురాలవా? న్యాయవంతుడవా నీవు? ఒకసారి ఆలోచించు.
నేనే అన్యాయం చేయట్లేదు. అందుకే దేవుడు అంటున్నాడు, మీరు న్యాయమును మీద తీర్పు తీర్చుచున్నారన్నమాట. నిజమా, వాస్తవేనా ఇది అని అడుగుతున్నాడు. న్యాయంగా తీర్పు తీరుస్తున్నావు నీవు? న్యాయవంతుడువేనా, న్యాయవంతురాలువేనా? అందుకే దేవుని వాక్యములో ప్రభు ఒక మాట చెప్పాడు. ఏంటో తెలుసా? నీ తోటి వారు నీకు ఏమి చేయాలని ఆశిస్తావో అది నీవు వారికి చెయ్యి అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ తోటి వారు నీకు ఏం చేయాలని ఆశిస్తావో నువ్వు కూడా ఏం చేయాలా? అదే చేయాలి. అందరు నన్ను తిట్టాలి అనుకుంటావా నువ్వు? అందరు నన్ను నిందించాలి అనుకుంటావా నువ్వు? అందరు నాకు విరోధంగా ఉండాలి అనుకుంటావా నువ్వు? ఎప్పుడు అనుకో. అందరు నిన్ను ప్రేమించాలనుకుంటావు, అందరు నీ మాట వినాలనుకుంటావు, అందరు నిన్ను మంచోడు మంచిదాను అని పొగడాలనుకుంటావు. కానీ నువ్వు మాత్రం పక్కనోడు మంచోడు అంటే ఒప్పుకో, పక్కనుండి ఆమె మంచిది అంటే ఒప్పుకో. నువ్వు న్యాయంగా తీర్పు తీరుస్తున్నావా? కాదు కదా, అన్యాయమే చేస్తున్నావు కదా అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక చివరిగా చూసినట్లయితే అంటున్నాడు, వీళ్ళకంట మనిషికి ఎంత నేర్పుగా చెప్పినా ఆ చెప్పే విషయాలు వినకుండా చెవులు పూసుకుంటారంట. చూడండి అంటున్నాడు, చూడండి 5వ వచనంలో, మంత్రికులు ఎంత నేర్పుగా మంత్రించినను వారి స్వరము వినకుండా చెవి మూచుకున్నట్లు చెవిటి పాముల వలె. ఇప్పుడు ఇంతగా చెబుతున్నా ఇంత చక్కగా ఎడమరిచి చెబుతున్నా నిజమే కదా. నా కూతురు పట్ల ఒక రకంగాను, నా కోడల పట్ల ఒక రకంగా ఉంటున్నాను కదా, నా తల్లి పట్ల ఒక రకంగాను, నా అత్త పట్ల ఒక రకంగాను ఉంటున్నాను కదా, నా అన్న పట్ల ఒక రకంగాను, నా పొరుగువాడి పట్ల ఒక రకంగా ఉంటున్నాను కదా. నిజమే కదా, నేను న్యాయంగా ఉండలేదు కదా అనుకుంటా అని ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. ఎందుకంటే ఏమన్నట్టు చెవి మూసుకొనిన చెవిటి పాములు. ఒప్పుకోడు. ఒప్పుకుంటే ధన్యుడు ధన్యురాలవో. ఒప్పుకోకపోతే జరిగే పరిమాణం ఏంటో తెలుసా? ఒప్పుకోకపోతే అదే అన్నట్టువే, నేనేం చేయలేదు కదా, ఎందుకు వస్తున్నాయి నాకు ఇవన్నీ నా మీదకి రాకవేంటి, ఇవన్నీ మాకే సంభవించడం ఏంటంటున్నావు తెలుసా? ఎందుకో తెలుసా? ఎందుకు సంభవిస్తున్నాయో తెలుసా? ఒప్పుకోకపోవటాన్ని. నువ్వు ఒప్పుకోకపోవటాన్నా దేవుని దగ్గర నుండి వచ్చే తీర్పులు ఎలా ఉంటాయో నేను క్లుప్తంగా చెప్పి ముగించేస్తాను. చూడండి, దేవుని దగ్గర నుంచి వచ్చే తీర్పులు ఎలా ఉంటాయో. యెహోవా కొదర్సింహముల కోరలను ఓడబెరుకును. సింహంలాగా నాళ్ళని ఇక్కడ వెనకబడుతుంటే కోరలు పీకుతారు. రెండవది అంటున్నాడు, నీళ్ళ వలె గతించిపోతారు. భూమి మీద పోసి నీళ్ళు ఏమైపోతాయి, కాసేపుట్లో ఇరిగిపోతాయి. నీ బ్రతుకు కూడా అంతే గతించిపోతుంది. మూడవది, బాణములను సంధింపగా అవి అతని తునాతునకలైపోతారంట. ఒప్పుకోకపోవడం వల్ల తునాతునకలైపోతారంట. ఇంకా అంటున్నాడు, కరిగిపోయిన నత్తలాగా అవుతారంట. పైకి బాగా మేకరంగా ఉంటారు కొంతమంది. ఆ నత్త కూడా ఏమవుతుందంటే ఆ మూతి కాడ మూత అంటనే ఉంటది, నత్త చూస్తేనే నత్తలాగే కనపడుతుంటది. మళ్ళీ నీళ్ళలో మునిగే ఉంటుంది, ఎందుకంటే లోపల నీళ్ళు ఉంటాయి కాబట్టి, బరువు ఉంటుంది కాబట్టి నీళ్ళలో మునిగే ఉంటుంది. ఇప్పుడు నిజంగా నత్త బాగానే ఉందా ఈ నత్త అని ఆయన చేతికి తీసుకొని దాన్ని మూత కూడా పట్టుకెళ్ళి లోపల నుంచి
నీసు నీరు బయటకు వచ్చేసి కప్పుకుంటుంది. చాలా మంది బ్రతుకులు ఎలాగే ఉంటున్నాయి. పైకి బాగానే ఉంటారు, లోపలంతా డొల్లా. ఎందుకు పనికిరారు? పైకి భీకరంగా కనపడతారు, లోపలంతా డొల్లా, కరిగిపోయిన నత్తలాగా. ప్రియ సహోదరి బాగానే ఉంటున్నావు, చూసేవారికి బాగానే కనపడదు, కానీ లోపల కరిగిపోతుంది. కొంతమంది చూడండి, పైకి బాగుంటారు, చాలా బాగుంటారు, ఆరోగ్యంగా ఉన్నట్టు ఉంటారు, బాగానే ఉంటారు, కానీ లోపలంతా కుళ్ళిపోయి ఉంటుంది. డాక్టర్ ఎక్కడ పోతే అవయవాలు పనికిరావు తీసేయాలంటాడు, లేకపోతే ఇక లాభం లేదు అయిపోయి తీసుకెళ్ళిపోండి ఎండలో బ్రతకడు అంటారు. పైన చర్మం బాగానే ఉంది, కానీ లోపల అవయవాలు కుళ్ళిపోతూ ఉన్నాయి. పైకి బాగానే ఉంటున్నావు, కానీ లోపల అంతరంగం కుట్రాలతో కుతంత్రాలతో ఇష్టంతో నిండిపోయి ఉంటుంది. కరిగిపోయిన నత్తలాగా అయిపోతూ ఉంటాడు. ఇంకా అక్కడ అన్నాడు చూడండి, ఇక వారు సూర్యుని చూడని గర్భస్రావంలాగా అయిపోతారంట. సూర్యుని చూడని గర్భస్రావం అంటే తెల్లారేసరికి పై పుట్టడం అయిపోద్ది, చనిపోవడం అయిపోద్ది అన్నమాట. అంటే ఇలా కనపడుతూనే ఎప్పుడు పోతో తెలియదు. అరే ఇప్పుడేగా నేను చూసి పలకరించి వచ్చాను, అవును ఇప్పుడే పలకరించి వచ్చావు, కానీ తర్వాత లేడు. సూర్యుని చూడని గర్భస్రావం అని ఉంటారట. ముళ్ళ కంప శాఖ లాగా ఎలా ఉంటారట, ముళ్ళ కంప శాఖ తగిలినట్లుగా ఉడికి ఉడకినట్టుగా ఉంటారట. పొయ్యి మీద పెట్టి మంట చేసామనుకోండి, ఆ మంట బాగా తగిలి ఉడికితే బాగుంటుంది అది తినడానికి. కానీ ఎలా ఉంటుందంట, ఉడకనట్టుగా ఉంటారంట. అటు కాకుండా ఇటు కాకుండా ఉంటారనమాట. అటు చల్లగా ఉండరు, ఇటు ఎచ్చగా ఉండరు, అటు పనికొచ్చే వాళ్ళు ఉండరు, ఇటు పనికిరాని వాళ్ళుగా ఉండరు. ఎవరికి పనికిరారు, కానీ పనికొచ్చే వాళ్ళుగా ఉండరు, పూర్తిగా పనికిరాని వాళ్ళు కూడా ఉండరు. మేము మనగాళ్ళం అంటాడు, కానీ ఎందుకు పనికిరాడు, ఉడకనట్లుగా ఉంటారంట. గతి ఇలాగే ఉంటుంది. కానీ దీని నుండి తప్పించుకోవాలంటే ఏం చేయాలా? ఒప్పుకోవాలి. కప్పుకోవటం వదిలిపెట్టేసి ఒప్పుకోవాలి. అందుకే దావీదు ఏమంటున్నాడంటే, నా అతిక్రమములను నేను కప్పుకొనక నేను ఒప్పుకుంటూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఒప్పుకుంటే దీవించబడతాం, ఒప్పుకుంటే ధన్యుడు అవుతాం. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందుతాడు. కనికరించబడాలంటే, దేవుని దగ్గర కనికరించబడాలంటే, దేవుని కనికరాన్ని పొందాలంటే ఒప్పుకొని విడిచిపెట్టాలి. అయితే ఒకటి మాత్రం ప్రతి మానవుడు గుర్తుంటూ ఉంటాడంట. అదేంటంటే 11వ వచనం అన్నాడు, కావున నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగుతుంది అని, నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు లోకములో ఉన్నాడని మనుషులు ఒప్పుకోరు. దేవునికి స్తోత్రం. ఇది సత్యం. ఎలాంటి వాడైనా ఒప్పుకుంటాడు, నేను తీర్పు తీర్చే దేవుడు ఉన్నాడు అని. అవునా కాదా? దేవుడు అనేవాడు ఉన్నాడు, చూస్తున్నాడు. దేవుడు అనేవాడు ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు, ఆయన ప్రతిఫలమిస్తాడు. అవునా కాదా? ప్రతి వాళ్ళు మాట్లాడే మాట ఈ మాట. ప్రతి ఒక్కరు మాట్లాడతాడు. అన్యాయం చేసేవాడు మాట్లాడతాడు, అక్రమం చేసేవాడు మాట్లాడతాడు, మోసం చేసేవాడు మాట్లాడతాడు, అబద్ధమాడేవాడు మాట్లాడతాడు, దొంగతనం చేసేవాడు మాట్లాడతాడు, వ్యభిచారం చేసేవాడు మాట్లాడతాడు, త్రాగుబోతు మాట్లాడతాడు. అందరూ మాట్లాడతారు ఈ మాట. దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడు, న్యాయం పిలుస్తాడు. మంచిది. అది ఎదుటి వారి పట్ల నువ్వు మాట్లాడుతున్నావు, అదే మాట నీకు వర్తించదా?
అదే మాట నీకు వర్తించదా? దావీదు అంటాడు, దావీదు దగ్గరికి నాతాను వచ్చి, అయ్యా ఒక ధనవంతుడు ఉన్నాడు, ఆ ధనవంతుడు తన దగ్గర చాలా గుడ్లు ఉన్నాయి, చాలా పని వాళ్ళు అందరు ఉన్నారు. ఆ పక్కనే ఒక పేదోడు ఉన్నాడు, ఆ పేదోడికి ఒక గొర్రె ఉంది. ఆ ధనవంతుడి దగ్గరికి ఒక బంధువు, దారిపోయే బంధువు వస్తే ఆ బంధువుకి విందు చేయడానికి ఆ ధనవంతుడి దగ్గర ఉన్న గొర్రెలను వదిలిపెట్టేసి ఏం చేశాడు, ఆ పేదవాడు గొర్రెను తీసుకొచ్చి కోసి వడ్డించాడయ్యా చెప్పగానే దావీదుకి కాంత కోపం రెచ్చిపోయింది. అసలు అయిపోయి ఇంటి కార్యము చేసిన వాడు నిశ్చయముగా మరణమునకు పాత్రుడు, వాడు బ్రతకడానికి లేదు, వాడు ఒక్క గొర్రెకు బదులు 4 గొర్రెలు ఇవ్వాలి అన్నాడు. దేవునికి స్తోత్రం. ఇలాగే ఉంటుందండి. మానవ